ఉండాలి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకు సిద్ధపాటు అవసరము. ఏమవసరం అండి? మనకు సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. ఆ యజమానుడు వచ్చే సమయంలో ఒకవేళ నీవేనా నేనన్నా నిద్రపోతే ఆ యజమానుడు నిన్ను చూసి ఒక మంచి దాసుడు అని పిలవడు, చెడ్డ దాసుడా అంటాడు. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నా నువ్వేం చేస్తా? ఏమైపోతా? చెప్పడు, ఏమైపోతా? ఎత్తబడతావా? గిడబడతావా? చూడండి 6వ వచనం 36వ వచనం చదవండి. ఎలాగ వస్తాడంటే ఆయన అకస్మాత్తుగా వచ్చి, మీరు అంటే మనము నిద్రపోవుట చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూస్తాడు కనుక మనం ఎలా ఉండాలంట? ఏమంటే ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలా లేదా? మెలకువగా మనం ఏం చేయాలి? ప్రార్థన. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంటి యజమానుడు ఏ సమయంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో అది మనకు, మీకు, నాకు, ఎవరికి కూడా తెలియదు. ఆయన అకస్మాత్తుగా వస్తాడు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన ఏం చేయాలి? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ఆ ఇంటి యజమానుడు ఒకవేళ అకస్మాత్తుగా వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతే, దేవుడి వాక్యం వింటుందా? దేవుని బిడ్డలారా మనం ఆలోచించాలండి. మన జీవితంలో ప్రతిదీ కూడా మనం ఒక సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏ కలుగుంటాం మనము? చెప్పుడు, ఏ కలుగుంటాం మనం? ప్రతిదీ మనము మన జీవితంలో ఒక సిద్ధపాటు ఉంటుంది. మన జీవితంలో ఉదయం లేచి కానించి సాయంకాలం వరకు మనం చేస్తున్న పనులు ఏం పనులండి? మనం ఏదైనా పనికి వెళ్ళాలనుకో, నువ్వు ఉదయాన్నే సిద్ధపడతావు. పడవా? నువ్వు సిద్ధపడి అంతకు ముందే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటావు. ఇంటి పనులన్నీ చేసుకొని నువ్వు తర్వాత సిద్ధపడి అప్పుడు నువ్వు పనికి వెళ్ళటం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు వెళ్తున్న పనులకు మీరు సిద్ధపడరా? చెప్పండి, సిద్ధపడరా? ప్రతి మనిషి కూడా తను చేస్తున్న పనుల విషయంలో ఒక సిద్ధపాటు ఉంటుందా ఉండదా? చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చదువుకున్న పిల్లలు ఉన్నారండి. చదువుకున్న పిల్లలు సంవత్సరం అంతా చదువుతారు. ఏం చేస్తారండి? సంవత్సరం అంతా చదివి ఆ సంవత్సరంలో పరీక్షలు పెడతారు. పరీక్షలు జరుగుతుంటే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇలా సంవత్సరం అంతా దేనికి చదువుతారు? ఆ యొక్క ఎగ్జామ్స్ అంటే పరీక్షలు రాయడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఆ సంవత్సరంలో వాళ్ళు ఆ పరీక్షలు రాయడానికి అప్పుడప్పుడు సిద్ధపడతారా? ఒక సంవత్సరం అంతా చదువుతారా? ఏం చెప్పండి? మా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసే పనులకు ఒక సిద్ధపాటు ఉంటుంది. నీకు సిద్ధపాటు లేకుండా నువ్వు ఆ పని చేయలేవు. అలాగే చదువుకున్న పిల్లలు ఆ సంవత్సరం అంతా చదువుతారు. ఏం చేస్తారు? ఆ సంవత్సరం అంతా చదివి ఆ సంవత్సరంలో ఆ ఎగ్జామ్స్ కొరకు వాళ్ళు సిద్ధపడతారండి. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సిద్ధపడతారు లేదా? మన ఇంట్లో ఏదైనా వివాహం జరుగుతుందనుకో, ఏమండి అప్పుడప్పుడు అనుకుంటారు కొన్ని నెలలకు ముందే, కొన్ని నెలలకు ముందే నువ్వు ఆ యొక్క వివాహాన్ని కొరకు సిద్ధపడతావు. ఇంటిలో మరి ఇంటిలో పనులు చూసుకుంటావు. మరి చుట్టాలకి దూరంలో ఉన్న బంధువులకు, స్నేహితులకు
అందరికీ ఎలా చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత వస్త్రాలంటూ అయ్యంటూ ఇయ్యంటూ అడావుడిగా అంటే బిజీగా ఇవన్నీ అప్పుడు అవుతాయా? కొన్ని నెలల నుండి నువ్వు సిద్ధపడి, కొన్ని నెలల నుండి నువ్వు అన్నిటినీ నువ్వు కరెక్ట్ చేసుకొని ఆ టయానికి వచ్చేసరికి ఆ పెళ్లి ఆ వివాహం రోజు నువ్వు అన్ని విషయాలు సిద్ధపాటు కలిగి ఉంటావు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైనా ప్రయాణం చేయాలి. ఎక్కడికి మనం ఏదైనా చెప్పడం ఎవరు చెప్పండి, శ్రద్ధమే చెప్పండి హల్లెలూయా. మనం ఏదైనా ప్రయాణం చేయాలి. 10 గంటలకి అక్కడ బస్సు లేదా 10 గంటలకి ట్రైను. నువ్వు 10 గంటలకి ఇక్కడ బయలుదేరుతావా, 9 గంటలకు బయలుదేరుతావా? ఇంకా 90 అనుకో, వామ్మకు 1 అరగంట ముందుగానే పోతారు. అంటే 8:30కే పోతారు కొంతమంది. ఏమో ముందు వచ్చిందేమో నీకోసమే ట్రైన్ ఆగదుగా. మనం దానికోసం సిద్ధపాటు కలిగి కూర్చుంటే ఆ ట్రైన్ ఆ టయానికి వస్తే ఆ ట్రైన్ మనం ఎక్కి మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనము చేరుతాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం సిద్ధపడ్డామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇక్కడ వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది, భూమి ఆకాశము గతించిన నా మాట దేవుడు చెప్పిన మాట గ్రహించిపోదే పోదు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో, ఆ గడి ఎప్పుడు వస్తుందో అది తండ్రికి తప్ప ఎవరికి కూడా తెలియదు. అయితే మీరు ఎలా ఉన్నారంట? అమ్మా, మీరు మెలకువగలిగే ప్రార్థన చెప్పండి, శ్రద్ధగా చెప్పండి హల్లెలూయా. మనం మెలకువగలిగే ప్రార్థన చేయాలంట. దానికి తండ్రి ఒక ఉపమానం రీతిగా చెప్పాడండి. ఒక ఇంటి యజమానుడు తన దాసుడికి ఆ ఇంటిని అప్పగించి పోయాడని. తను ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడంట. వచ్చి మీరు నిద్రపోవుట ఎలా ఉంటాడ మనం చెప్పండి, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంటి యజమానుడు పొద్దుకు వచ్చిన 35 వచ్చిన, అర్ధరాత్రి వచ్చిన, కోడుకు వచ్చిన, తెల్లవారుజామున వచ్చిన, ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఎవరికి తెలియదంట? అని ఎవరికి తెలియదు? మీకు అంటే మనకు తెలియదు. ఆయన వస్తాడు. వస్తానన్న దేవుడు రాక మానడు. అయితే మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు రాజ్యము కొరకు మనం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన మధ్యాకాశానికి దిగి వచ్చి పూర్వదిన ఆయనను ఎదుర్కోవడానికి ఎవరిని ఎదుర్కోవాలి? అంత దూరాన్ని చుట్టూ వస్తారు. అదే మా బంధువులు వస్తున్నారు, ఎదురుమా పోతావా? అరే ఇప్పుడు వస్తున్నా రాండి రాండి, నా పెట్టి తీసుకోండి లేదా సంచి తీసుకోండి చేస్తాం. కాలు కడుకోండి. నీ చుట్టమో నీ బంధువు వస్తే నువ్వు ఎదురెళ్ళి వారిని రిసీవ్ చేసుకుంటావుగా. మరి దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఆయన బోధ ఊదితే ఆయన ఎదుర్కొనే దమ్ము మనకుందా? ఇలా ఎందుకంటే చూడండి, అక్కడ రాయబడింది ఇంకొక మాట చూడండి. ఏ మాట అది? 37 వచ్చింది. ఏముందమ్మా? ఎందుకంట 36వ వచనంలో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూసి ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలంటే నిద్రపోతూ ఉండాలంట, మెలకుగా ఉండాలా? నీ జీవితంలో ప్రతిదిన ఒక సిద్ధపాటు ఉంటుంది. నిత్య జీవములోని ప్రవేశించడానికి ఎందుకు నిర్లక్ష్యం కలిగి ఉంటా?
నిత్య జీవములోకి వెళ్ళడానికి నువ్వెందుకు నిర్లక్ష్యమైన వైఖరి, నిర్లక్ష్యమైన ఆ మార్గాన్ని ఎన్నుకుంటావు? అన్నిటికీ సిద్ధపడతావు కదా, నిత్య జీవములను ప్రవేశించడానికి సిద్ధపడవా? వ్యర్థమైన వాడి కోసం సిద్ధపడతావంటే ఎంతసేపు చెప్పిన సేవకుడు నిద్ర 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 ఏమంటుంది వాక్యం? దేవుడు ఉంటున్నాడు, నీవు నిద్రపోవుట చూసి మందిరానికి వస్తున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధపాటు ప్రార్థన కంటూ ఇలా ఉపవాస ప్రార్థన ఉంది. ఎవరైనా హుషారుగా వచ్చారా? మన అప్పుడే వాడు అంటాడు, దారిని స్పీడ్ కాలిపోతాడు. ఎవడో చెప్పు, దారిని స్పీడ్ అంటే అర్థమైందిలే, నువ్వు ఊపుకుంటా పోయినట్లుగా ఉండేది నీ పని కూడా అంటాడండి. దేవునికి స్తోత్రం. ఎలాగ రావాలి? మనం సిద్ధపడాలి. ఇంటికా అన్నం తినడానికి సిద్ధపడిన చేతులు వేసుకుంటావా? ఎవరి ఏం చేస్తా? కూర వండుకుంటా, అది బాగా రుచిగా ఉందో లేదో, లేదా ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో, కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం. తర్వాత అంత సరిపోగా చేతులు వేసుకుంటా. చెప్పండి అమ్మా, ఏంటి చెప్పండి. ఏం కావాలి మనకు అన్నం తినాలంటే? ఆ ప్లేట్ లేకుండా నువ్వు అన్నం తింటావు, చేతులు తింటావా? ప్లేట్ చూస్తే కడగరా, కడిగి శుభ్రంగా ఉంటే అప్పుడు ఆ ప్లేట్లు అన్నం పెట్టుకొని తింటావు. నువ్వు ఎట్లా పెడితే అట్లా తింటావా? నీళ్లు తాగుతున్నావు, ఆవుతులో పోయి చెవు పుచ్చి వాళ్ళకి అలా తాగేవాళ్ళంటే వాళ్ళకి అసలు బుర్యాలేని వాళ్ళు, అసలు నాగరికత అంత అలా తాగేవాళ్ళు. ఏం చేస్తారు? నీళ్ళు శుభ్రంగా ఉన్నాయో చూసుకొని తాగరా. ఒకవేళ దాంట్లో బలి పడిందో, లేకపోతే పురుగు పడిందో, లేకపోతే ఏమన్నా చూస్తావా? ప్రతిదీ మనం పరీక్షిస్తాం, ప్రతిదీ కూడా మనం సిద్ధపాటు. మరి దేవుని విషయంలో సిద్ధపడేది ప్రార్థన ప్రారంభిస్తే పాడి 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 పాప ఒక రోజైతే కృపయ్య 2 గొంతులతో పాడాడు, తెలుసా మీకు? అట్లాగనే జనం వస్తారండి. ఎవరు 2 గొంతులతో? నేనేంటి ఎవరబ్బాయి కొంతామనుకున్నా, ఎవరికి కొంతామని వచ్చి పాప ఏదైతే తనకున్న ఆ టాలెంట్, దేవుడు తనకి ఇచ్చిన టాలెంట్ బట్టి ఆ రోజు నేను ఎంతగానో ప్రభువును స్తుతించానండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తున్నా? దేవుని సన్నిధిని ఏం చేస్తున్నా? చెప్పండి, ఏం చేస్తున్నా? నిర్లక్ష్యం. పాడుకోలేమే. కృప వాడా, సాగులు వాడా, వీళ్ళందరూ పాడడానికి ఇంకా టైం ఉంది. సిద్ధపడి కూడా నువ్వు రావడానికి అక్కడే దేవుడిని ఏమంటాడు తెలుసా? నువ్వు సిద్ధపడి నీ అడుగు ముందుకి పడలేదు కనుక నీ అడుగులు ఇంకా 4 అడుగులు ముందుకు వేయడానికి నేను ఇష్టపడను అంటాడు. నువ్వు ఎప్పుడైతే మందిరము 8 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది అనేసరికి నువ్వు 8 గంటలకు కళ్ళను వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు ఆకాశమందున దేవుడి నిన్ను చూసి నీవు ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇన్ని విషయాల్లో సిద్ధపడిన నీవు దేవుని విషయంలో సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది నీకు తెలుసా? నువ్వు అనుకుంటావు ఏమైందిలే, మేము మా తాతలు ముత్తాతల కానించి ఎవరు చూశారు, ఎవరు ఎదిగారు అంటాడు. అందుకని వాక్యంలో ఒక మాట ఉందండి, అది అజ్ఞాన కాలము కనుక దేవుడు చూసి చూడనట్లుగా. ఇప్పుడు ఎలాగంట? అందరూ మారు మనసు పొంది వారందరూ కూడా దేవుని వైపు చూడటం కాదు, దేవుని సన్నిధిలో ఒక సంతోషంగా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో మనము ఉండాలంటే దేవునికి స్తోత్రం. వాళ్ళకి లేని గొప్పదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీవు నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నువ్వు ఆలస్యం చేస్తే ట్రైన్ నీ కోసం ఉంటుందా? నువ్వు ఆలస్యం చేస్తే బస్సు నీ కోసం అవుతాడా? నిన్ను ఎవరు అనుకుంటారు? మరి దేవుడిని ఎందుకు నువ్వు తొలగిస్తావు? నువ్వు
నీవు దేవుని రాజ్యం కొరకు కూడా ఏం కావాలి? నువ్వు సిద్ధపడాలా వద్దా? చెప్పండి. నా వయస్సులంతా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనకేం కలగాలంట? సిద్ధపాటు. మందిరాల్లో నిద్రపోకూడదు తెలుసా మీకు? మందిరాలు ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యం వినడానికి ఎలా ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఆశ కలిగి ఉండాలి. ఆశ ఉండాలి దేవుని సన్నిధికి. ఎందుకంటే వాక్యం వినాలని ఆశ ఉండాలి. ఆ వాక్యం వినాలని ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ గారు నేను ప్రాక్టికల్ నష్టపడేలా ఫోన్ చేశాను. అయ్యా పాస్టర్ గారు పట్టాలు ఇస్తున్నారు, మీకు రాండి, మీ పేరు వచ్చిందని. సరే మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం. కట్ట ప్రణాళిక ఆఫీసర్ కొన్ని పరిచయం ఉన్నారు. ఇంక వెళ్ళిన తర్వాత పాస్టర్ గారిది మరి ఎన్నో పట్టాలు చూడాలి అంటాడు. అలాగన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పేరు ఏంటంటే ఒక పేరు ఉన్న వారిని పిలుస్తున్నారు. దేవుడిని ఇంకొకరు వచ్చి కావదయ్యా నా పేరు ఉందిగా, నా పేరు లేదా? నీ పేరు లేదమ్మా, పక్కకు నాకు వెంటనే దేవుడు వాక్యం నాకు వచ్చింది. భౌతికంగా మరి లోకంలో మనం బ్రతకాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక స్థలం కావాలన్నా, లేదా ఒక రేషన్ కావాలన్నా, లేదా ఒక పెన్షన్ కావాలన్నా, లేదా ఏది కావాలన్నా నీ పేరు అనేది ప్రతి దాంట్లో ఉండాలి. దానికోసం మనం ఎంతో తాపత్రపడతాం, ప్రయాసపడతాం. మనం జీవితంలో దేవుని యొక్క జీవగంధంలో మన పేరు లిఖించబడినా ఆ పేరు కొట్టివేయబడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? జాగ్రత్త ఉండాలా లేదా? ఏది స్థిరత్వమైన చెప్పండి. హల్లెలూయా. నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోయినా, జాగ్రత్త లేకపోయినా ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పరలోక రాజ్యము తన దీటిని పట్టుకున్న పెళ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు 10 మంది కన్యకల పోలి ఉన్నది. వీరిలో ఎంతమందిని బుద్ధి లేని వారంట? 5 బుద్ధికి లేని వారు. 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ తీటిలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని ఏం చేశారంటే చాలా మంది సంఘాల్లో నిర్లక్ష్య కడుగుంటారంటే. నేను ఒకసారి ఒక అమ్మాయి చూస్తే ఎట్లా ఇప్పుడు కూడా అమ్మాయి నా మనసులో పడుతున్నాయన్న వస్తాను ప్రార్థనకి. పక్కన అమ్మాయి నిద్రపోతుంది ఇట్లా కొడితే అంటే ఏంటంట నాకు చాలా బాధ ఇస్తుంది. ఇప్పుడు కూడా బాధపడుతున్నా. ఆ ఆశీర్వాదం లేదు. భయపడకూడదు చెబుతున్నా నేను. ఎందుకంటే అట్లాగనే అంటే అంత లెక్కలేని స్థితిలో ఉన్నావంటే అంత లెక్కలేదా నీకు దేవుడు అంటే? దేవుడు అంటే అంత లెక్కలేదా? పక్క మనిషి కూడా మా జాగ్రత్త అంటే ఆ జాగ్రత్త అనేది లేకుండా నువ్వు దేవుని మందిరంలో కూర్చుంటున్నావు. నీకు ఆ భయం లేదు కనుక, నువ్వు దేవునికి భయపడతలేదు కనుక నువ్వు ఇక్కడికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఏం ప్రయోజనం లేదు. దేవుని కార్యాలు మనం చూడాలన్నా దేవునికి మనము భయపడాలంటే ఇక్కడ రాయబడిన మాట బుద్ధి కలిగిన కన్యకలు 5 ఉన్నారంట, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారంట. వీళ్ళు 10 మందిని కన్యకలు అంటే 5 వాళ్ళు 5 వీళ్ళు ఎవరున్నారంటే 5 వాళ్ళు 5 వీళ్ళు ఉన్నారు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు అంటే వాళ్ళు సిద్ధపడి వచ్చారు. ఏమొచ్చాడో ఒకవేళ అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడు, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు, ఆ కేక ఆయన ఎప్పుడు కేకేస్తాడు, ఆ సమయంలో మనం అగ్గి పెట్టి కావాలి, నూనె కావాలని అప్పుడు తోలాడుకోవడం కంటే మనం ఇప్పుడే సిద్ధపడి ఉంటే
కనుక మన డ్యూటీని ఎదిగించుకుంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చి మనం చూసి మనని ఆయన ఎంట తీసుకొని వెళతాడు. ఆ చీకట్లో ఉంటే మనం కనపడతావా? చీకటి సంబంధమైన మనిషి ఎవరంటే ఆ చీకట్లో ఉండేది ఎవరుంటారు? చీకటిలో ఉండేది చీకటి సంబంధమైన మనిషి కాక వెలుగు సంబంధమైన మనిషి చీకటిలో ఉంటాడా? ఆ వెలుగు సంబంధమైన మనుషులు మాత్రం జాగ్రత్త పడ్డారు, సిద్ధపడ్డారండి. వీళ్ళేం చేశారంట? లెక్క లేకుండా వెళ్ళారు, నూనె తీసుకొని పోకుండా వెళ్ళారు. పెళ్లి కొడుకు రానే వచ్చాడు. అందరూ ఖ్యాతిన పడింది, పెళ్లి కొడుకు వచ్చాడు. ఆయన స్వరం వినక బుద్ధి కలిగిన కనుకలు చల్వలు లేసి వెంటనే నూనె పోసి వారి డ్యూటీలను అనిపించి ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కనుక అమ్మా జాగ్రత్త, మీరు కూడా అలాగా ఎవరైనా అవిశ్వాసులు చూసి మీరు కూడా పడిపోద్దండి. వాళ్ళు వచ్చారు, అమ్మా మీ కాలంలో నూనెలో కొద్దిగా మాకు ఆ నూనె కొద్దిగా మాకులా. వాళ్ళు బుద్ధి కలిగిన వారు కనుక ఇది మీకు మాకు చాలదు కనుక మీరు వెళ్ళి అమ్మివారికి వెళ్ళి కొనుక్కోండి. అర్ధరాత్రి కొట్టు తీస్తారా? ఎవరు ఎత్తిస్తారా? ఏమో అందిస్తారా? మీరు చూస్తుంటారు ఇక్కడ కూడా ఏదైనా అవసరమై అర్ధరాత్రి కొట్టినా సరే ఒకరితో మొహం తెలిసి తింటారు, ఇంకొకరితో దొంగలను తీయరు భయం. ఈ సమయంలో వారు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కొడుకు రాని వచ్చారట. దేవునికి స్తోత్రం. 13వ వచనం చూడండి. 13 అమ్మా. అతడు మిమ్మలను ఎరుగని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం. వాళ్ళు లోపలికి వెళ్ళారండి. తలుపులేమో నీళ్ళు తలుపు. అయ్యా ఇప్పుడు దాకా మేము పాటలు పాడుతూనే ఉన్నాం, అయ్యా ఇప్పుడు దాకా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం, అయ్యా నీ కోసం ఇప్పుడు దాకా ఉన్నాం, టెస్ట్ ఇప్పుడు అలాగే బయటికి వెళ్ళాం. ప్రభు అన్నాడు, నువ్వు పాటలు పాడినా ప్రార్థన చేసినా నువ్వు ఇప్పుడు దాకా అక్కడే ఉన్నా నీవెవరో నాకు ఎవరంట? నీవెవరో నాకు నువ్వెవరో నువ్వు ఎంత పాటలు పాడినా, ఎంత ప్రసంగాలు చేసినా, లేదా ఎంత ప్రార్థన చేసినా నీ జీవితానికి సిద్ధపాటలు లేకపోతే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కొనలేక దాక్కుంటావు. ఎవరిని ఈరోజు కానీ ప్రార్థనగా రమ్మంటే దొంగలాగా దాక్కుంటామా? దాక్కుంటేనా? చాలా మంది దాక్కుంటారండి. ప్రార్థన చేస్తానికి భయం. మరి ఎందుకు భయం నాకు అర్థం కాదు. ఉపవాస ప్రార్థనకు రావడానికి భయం, రాలేకపోతారు. కుదరలేదండి, ఇవాళ కుదరలేదు, లేకపోతే నాకు కుదరలేదు. సరే ప్రార్థన ఇంట్లో ఉంటారు, దొంగల బయటికి రారు. ఎలా ఉంటారు? ఇంట్లోనే. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను, మరి ప్రార్థనకి ఎందుకు రావు? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? మందిరంలో ఉపవాసము ప్రార్థన కూడిక జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? దాక్కుంటారంట. అలా దాక్కున్న వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్నారమ్మా. చూడు, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చెప్పు త్వరగా. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను ఏసరిలో తాగు కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు?
అందుకు అతడు నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక ఇప్పుడు ఏం చేశాడంటే భయపడి దాక్కున్నాడట. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనము ఆయనకి ఎదుర్కోగలుగుతామా? పోయిన ఆయనకి ఎదురెళ్ళగలుగుతామా? పోయిన ఆయన ఎదుట నిలబడగలుగుతామా? చెప్పలేదండి. ఏస్తున్నప్పటికీ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీకు అడ్డుల జాడని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నానని, నీ స్వరం విని నేను చెట్ల చాటునా. ఎక్కడ దాక్కున్నాడంటండి? ఈరోజు మనం ఎక్కడ దాక్కుంటున్నాం? ఏమండి? ప్రార్థన అనేసరికి మనం దాక్కుంటున్నాడు. ప్రార్థన చేయలేకపోతే నువ్వు ముందుకు రావాలి. ముందుకు వచ్చి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఖాళీగా కూర్చోకూడదు. దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు ఆయన ఎదుర్కొన్నావు. రేపు దినాలా
నువ్వు విడవబడతావు. వెంటబడే గుంపులు నువ్వు ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆయన ఎదురుపడినప్పుడు ఆయనను ఎదుర్కొనే ఆ యొక్క ధైర్యము మనకుందా? లేదా దాక్కుంటావా? స్వరం విన్నప్పుడు, దేవుడు స్వరం విన్నప్పుడు ఆదాము పరిగెత్తేవాడండి. పరుగులు పరిగెత్తేవాడు. అటువంటి ఆదాము దాక్కోవడానికి కారణం ఏంటి? ఈ రోజున నీవు నేను కూడా దేవుడి వాక్కు వింటున్న నీవు దేవుడి మాట వినకుండా నిర్లక్ష్యాన్ని కలిగి మనం ఉంటే ఒక రోజున ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనని ఎదుర్కొనే దమ్ము మనకు ఉండాలండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా ఏ కావాలంటే రాత్రి మనకు సిద్ధపాటు అనేది చాలా అవసరం అండి. చాలా మంది సిద్ధపాటు లేకుండా బ్రతుకుతూ ఉంటారు. చివరికి వారి యొక్క ఆయుష్కాలము దగ్గరికి పడేసరికి ఆ సమయంలో వారు ఇంకా బ్రతకాలి, ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా అది చేయాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, పాపం. ఆయన అనేవాడు, పాస్టర్ గారు వీడు కొడుకు పిచ్చోడండి, వీడికి తెలివి లేదు, నాకు బలం లేదు, బలము చేయాలి దేవుడు, నేను వాడికి ఏదో కానీ ఆధారం చేయాలని. వాడికి ఇల్లు లేదు, కొట్టు వరకు ఉంది, వాడికి 2 ఆడపిల్లలే, మగ పిల్లలే, వాడికి ఏదైనా చేయాలని తప్పలాడేవాడు మనిషి. దాంట్లో ఆయన బలం లేదు, ఏదండి బలం లేదు. ఆయన పని చేయలేడు, చేయాలని బాధ, ఏదో ఒకటి పిల్లగాడికి ఏదో చేయాలని బాధ. వస్తాడు పని చేయడానికి మాత్రం ఆ చేయాలని తాపెద్దరు వెళ్ళిన తర్వాత దడం చేసి కూర్చుంటాడు. ఆయన అంటాడు, నాకు బలం లేదండి, నాకు బలం లేదండి. వాడికి ఏదో చేయాలని నేను అన్నాను. నువ్వు వాడికి ఏదో చేయాలి, బలం లేదు, బలం లేదని నువ్వు దేవుడిని గుర్తెరగకుండా దేవుడు అంటే తెలియకుండా నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్రతిదీ నీకు ఆశ ఉంటుంది, అది చేయాలి, ఇది చేయాలి, అది సిద్ధపరచాలి, ఇది సిద్ధం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలని తాపత్రం మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు వాటినన్నిటినీ సిద్ధము చేయకుండా సరిపోతే నీకు ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలము నరకములో దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధపరచబడిన స్థలములోనికి
ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? చెప్పండి అమ్మా. ఈశ్వరంతా ఏం చెయ్యం. సిద్ధపరచబడిన స్థలం. ఈ 5 బుద్ధి కలిగిన కన్యకలకు వారు సిద్ధపరచబడిన స్థలంలోనికి వాళ్ళు వెళ్ళారు. 5 విడవబడ్డారు. ఈ రోజున వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచించినట్లయితే నీలో సిద్ధపాటు ఉందా? ఆయనను ఎదుర్కొన్న విశ్వాసం అన్న ఉందా? వెనకబడిపోతున్నావా ప్రార్థన లేక? చాలా మందికి దేవుని వాక్కులకు మాట ఉన్నది. దేవుడంట ఇశ్రాయేలులోని దేవుని మందిరానికి వెళ్ళటకు నువ్వు సిద్ధపాటు కలిగినా. ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడికి రావాలండి మనం సిద్ధపడి? ఎలా సిద్ధపడి వస్తాం? కొంతమంది టీవీ ఆపి బైబిల్ తీసుకుని వస్తారు. ఎప్పుడు? అప్పుడు దాకా అక్కడ కూర్చున్నాడు. చెప్పండి, ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ కూర్చున్నావు? ఆపేస్తా. అయ్యో పాస్టర్ గారు వాకింగ్ చదువుతున్నాడు, పాస్టర్ గారు పాటలు పాడుతున్నాడు, త్వరగా వెళ్ళాలి అని టీవీ ఆపి బైబిల్ తీసుకుని వస్తాం. అప్పుడు దాకా నువ్వు ఆడ కూర్చున్నావు. ఇప్పుడు ఆడ కూర్చోని వస్తున్నా అర్థవుతుందా? ఎవరేం చేస్తారో తెలుసా? మనల్ని ఆ నోట్లో ఆ యొక్క మంటలో అటు ఇటు వేయిస్తాడట. తెలుసా మీకు? నరకం గురించి తెలుసా? మీరు చదువుకున్నారా? మంటలో పోడిని కానీ మనం ఆ యొక్క కడ్డీ పెట్టి అటు ఇటు కాలుస్తాం. చూసావు? చెప్పండి చెప్పండి, ఎలా కలుస్తారంట? మంట శాఖ తగులుతుంటే ఎంత వచ్చింది మనకి? చెప్పమ్మా, కొడేసం వచ్చిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఊరనే వచ్చినట్లు పెడతారు. అప్పుడు నాకు పాడు మరిలే అంటే మేము పాడేవాళ్ళు కావాలి. మేము కూడా నిలా కూర్చుంటే మందిరానికి తాళం వేసుకోవాలి. అంటే మనకి ఏ భయం ఉంది దేవుళ్ళు? చెప్పండి, ఏసురంతం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. 2 కళ్ళు మూస్తున్నాడు, బాగా చదువుతున్నా. చెప్పండి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న మన సిద్ధపాడినండి. ఎందుకు మన కుటుంబాలు ఎందుకు బాగుపడతాయి? 24 గంటలు ఆ టీవీలు కాడ, 24 గంటలు ఆ యొక్క ముసలమ్మ ముచ్చట్లు, ఆ యొక్క సొమ్ము ముచ్చట్లు తప్ప నీకు దేవుడి గురించి అవగాహన ఉంటేగా. నేను ప్రార్థన గడగడ ఉడుగుతున్నాను. తెలుసా ఈ మాట చెప్పినాడు? మేము ప్రార్థన చేసే వాళ్ళు కూడా గడగడ ఉడుగుతున్నారు. అందుకు తెలుసా, నువ్వు సిద్ధపాటు లేకుండా మనం జీవిస్తూ మళ్ళా దేవుడు మా పక్కన ఉన్నాడండి, మా పక్కన ఉన్నాడండి, నేను ప్రార్థిస్తే అది జరిగిందండి, ఇంత ఎలా జరిగిందండి? ఎలా జరిగింది? దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ఈ రోజు నీ కుటుంబం ఇబ్బందులు పడుతుంది, నువ్వు కాదు మరి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాల్సి నువ్వు ఊగుతున్నావే. ఇంకా కొద్దిగా ఉందా మనకి నీ కుటుంబం? ఏ స్థితిలో ఉందో ఆలోచించావా? మీ కుటుంబం ఎటువంటి శోధనలో తెలుసా? కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయలేవు. శ్వాస అని చెప్పుకోవడానికి అలాగే మనసు పుట్టిందండి. నాకు మాత్రం చెల్లాస్తుంది. దేవుని కొరకు బ్రతికితే రోషంగా బ్రతకాలి. దేవుని కొరకు బ్రతికితే రోషం కలిగి దేవుని కొరకు విశ్వాసంగా బ్రతకాలి. అంతేగాని సారిపోకూడదు, బలహీనం అయిపోకూడదు. ఎంత ఉన్నా ఆ యొక్క ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టి మనం అలాగే వెళ్ళిపోకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పిన హల్లెలూయా. నువ్వు ప్రార్థనకి ఇవాళ ఉపవాసం ప్రార్థన కూడిక నువ్వు పెట్టగానే స్నానం చేసి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకున్నావా? వచ్చావా? ప్రయాణం చేయాలంటే 1 గంట ముందు వెళ్తాం. పెళ్లికి ఏదైనా సిద్ధపడాలంటే 4-5 నెలల ముందుగా సిద్ధపడతాం. సంవత్సరం అంతా ఎందుకంటే పిల్లలు చదివేది ఆ పరీక్షలు ఎగ్జామ్స్ లో ఆ సిద్ధపడతారంటే వాళ్ళు ఆ సిద్ధపడి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళు ఆ రోజున ఎగ్జామ్స్ విజయాన్ని చూస్తారు. అలా జరగలేదనుకో
సంవత్సరం అంతా వాళ్ళు చదివిన చదువును బట్టి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుసా? ప్రార్థన ఇంటికాడ చేసుకొని పెద్దలాడి లేదా 8-7:30కి రెడీ అయ్యి కరగంట కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వెళ్తున్నా, ఉపవాసం ప్రార్థనకి వెళ్తున్నాడు, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా, ఈరోజు నేను మందిరంలో ప్రార్థన చేయాలేసయ్యా అని నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడ్డావా? రైలు బొగులు చూస్తారు టీవీలు కాడ. ఎక్కడ రైలు బొగులు రాత్రి కూడా టీవీలు వినపడతాయి, టీవీలు కూడా వినపడతాయి. మనుషులు మాత్రం ప్రార్థన వినపడుతున్నా. మానుకోలేరా? మానుకోని కాడికి ఎందుకు ప్రభు నమ్ముకున్నారు? ఎందుకు ప్రభుని నమ్ముకొని మేము విశ్వాసంలో చెప్పుకుంటున్నారు? ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారు నా యుద్ధ నుండి, ఏమంటాడండి ప్రభు, నా యుద్ధ నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎదిగాడన్నాడు. ఎక్కడన్నాడా తెలియదు, నీ మొహమే నేర్చుకోలేదు అన్నాడు. ఇంకొక మాట ఉంది, గాడ్రించి మొహానా చల్లగా నైనా ఉండు, వెచ్చగా నైనా ఉండు, చెప్పండి హల్లెలూయా. మనుషులు సిద్ధపాటు లేకుండా జీవిస్తారండి, సిద్ధపాటు లేకుండా బతుకుతారు. ఎన్నాడైనా నువ్వు సిద్ధపడ్డావా? అలవాటు ఉందా లేదా? రాత్రి దేవుని వాక్యం వింటున్నాడు, ఒక్కసారి ఆలోచించు. ప్రతి విషయంలో మనం ఏదైనా బజార్కి వెళ్తామండి, లేదా పేటకి వెళ్తాం. ఎలాగెళ్తాం? ఆ సింపుల్ జుట్టు వేసుకుని, లేదా మాసం పని చీర కట్టుకొని గౌరవ ఆటో ఎక్కుతావా? స్వామిని ఎక్కుతారా? ఆటోలు ప్రతిస్తారు. ఆటోనే చక్కగా తలకి కొబ్బరి నూనె పూసుకొని, తల దులుకొని, శుభ్రంగా మొహాన్ని పౌడర్ రాసుకొని, ఒక మంచి చీర కట్టుకుంటారు సుజాత, మంచి చీర కట్టుకొని కలకలాడుతూ నవ్వుతా ఇంటికి వస్తారు. పక్కన ఆడికమ్మంటే ప్యాంట్కి వెళ్తున్నానే, ఆడికి ప్యాంట్కి వెళ్తున్నాను, నేనేం చేస్తాను? నవ్వుతారా? ఎందుకు వెళ్తున్నా? మా ప్యాంట్ బంగారం కొట్టడానికి వెళ్తున్నా. ఎందుకంటే ఏమో చూసాం, అమ్మో నేను బయలుదేరిన మా ప్యాంట్కి బంగారం కొట్టాలంట. ఎందుకంట దేవుడికి ఇస్తుంది ఎవరికి. హల్లెలూయా. మరి ఇంత ఆలోచన మనలో ఉన్నప్పుడు
నిత్య జీవం కొరకు ఎందుకు సిద్ధపడబడ్డ మనం? నిత్య జీవాన్ని ఎందుకు వదులుకుంటాం? నేను బ్రతిమలాడి చెబుతున్నా, ఈ ఉపవాసము ప్రార్థనా కోరికలు ఏదో టైం పాస్ కోసం లేకపోతే ఎత్తుకోబెట్టలేదండి. దీని వల్ల చాలా భారం ఉంది, చాలా ప్రార్థన ఉంది. నీ కొరకు ఎంతో దేవుని యొక్క మహాత్ముడు నేను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆయన నీ కొరకు ఎంతగానో ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు తోసేయద్దు, నాకు అక్కర్లేదనుకోవద్దు, జాగ్రత్త. ఆయన ఏ గడియేస్తాడో తెలియదు కనుక మెలుగుగా ప్రార్థించుకుంటాం. దేవుని కొరకు సిద్ధపడిన 5 కన్యకల వారు ఎదురు చూద్దాం. ఆయన రాక ఆయన వెంట వెళ్తాం, లేదా ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు నువ్వు దాక్కునే స్థితిలో ఉంటే ఈ సమయంలోనే ఈ యొక్క సమయంలోనా ఈ ఉపవాసము ప్రార్థన కుడికినైనా సరే నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుకో. యేసు కొరకు నువ్వు జీవించు. ప్రభు సన్నిధిలో ప్రార్థించే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది తల్లి. నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని జయించాలి. అంతేకాదు వాటికి లొంగిపోయి నేను ప్రార్థన చేయలే, దేవుడు నాకేం చేశాడు అంటే నువ్వు బ్రతికుంటమే దేవుడు నీకు చేసిన మేలు. తెలుసా? యేసు రక్తం ఏం చేయాలి? హల్లెలూయా.